హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మించుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో స్టెప్ 1, పే రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇలా గ్రూప్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఎంపీసీ, బైపీసీ ఆర్ డిప్లొమా బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ కూడా ఇవ్వండి. ఇక్కడ మీ కేటగిరీ ఏంటిదో సెలెక్ట్ చేసుకోండి. బీసీబీ, బీసీసీ, బీసీడీ. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అని ఎస్ఆర్ నో అయితే ఇవ్వండి. ఏ స్ట్రీమ్ కి అప్లై చేస్తున్నారు? ఇంజనీరింగా, అగ్రికల్చర్, ఫార్మసీయా? బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీయా. నెక్స్ట్ మీ పేమెంట్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ కూడా అవైలబుల్ గా ఉంది. నార్మల్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చిన. సో నేను ఇక్కడ ఓసీ సెలెక్ట్ చేసుకున్నా. సో చూడండి, 500 రూపీస్ అయితే అవుతుంది మనకు ఓసీ వాళ్ళకు. సో ప్రాసెస్ టు పేమెంట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ దీన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మనకు యూస్ఫుల్ అవుతుంది. ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ చేసినాక మనకైతే సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు పే చేసిన అమౌంట్ను కూడా స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయండి. మనకు కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ అయితే చూడండి. స్టేటస్ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చా చూసుకోండి. ఐడి అయితే వచ్చింది. ఇలాగే స్టేటస్ కూడా చూడొచ్చు, సక్సెస్ అని వచ్చింది. అలా పేమెంట్ చేయకపోతే ఇలా అయితే వస్తుంది, పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని. స్టెప్ 2, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. పేమెంట్ ఐడి, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేసి ప్రాసెస్ టు ఫిల్ అనే అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కేటగిరీస్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఓసీనా, బీసీఏనా, బీసీబీనా అని. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా యాడ్ చేయండి. మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ అయితే అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ ఎంత వస్తుందో చూసుకోండి. ఇక్కడ ఇక్కడ మీరు ఏ బ్యాంకు ఆ బ్యాంక్ టైప్ చేయండి. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సిఎస్ కోడ్ కూడా ఇక్కడ రాయండి. హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలి మీరు ఇక్కడ. సో మీ టెలిఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ మీరు అర్బనా, రూరలా అవి కూడా ఇవ్వండి. మీ గ్రూప్ సబ్జెక్ట్ను ఇక్కడ చూసుకోండి. మీరు ఎంపీసా, బైపీసా, డిప్లొమా అని కూడా. నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ మీరు ఇయర్ అప్పుడు పాస్ అయ్యారని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ ఎగ్జామ్ ఎలా రాయాలనుకున్నారో అక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. వొకేషనల్ అయితే మీకు బ్రిడ్జ్ కోర్సెస్ ఉంటాయి కదా, దాని హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ ఆర్ నాన్ లోకల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ స్ట్రీమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్. ఎగ్జామ్ సెంటర్స్ హన్మకొండ, వరంగల్, నర్సంపేట అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 ఇలా అయితే ఇవ్వండి. మీ యొక్క పాస్ ఫోటో సైజ్ కూడా ఇవ్వండి. అలాగే మీ సిగ్నేచర్ కూడా యాడ్ చేయండి. సేవ్ చేసి నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీకైతే ఇలా వస్తుంది. కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇలా అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. మీరు దీన్ని ప్రింట్ చేసుకోండి. అప్లికేషన్ను మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫామ్ అయితే చూడండి, మీకు ఇలా అయితే వస్తుంది ఆ ఫామ్, అప్లికేషన్ ఫామ్ అనేది. మీరు దీన్ని పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకొని మీ దగ్గరనైతే ఉంచుకోండి. మీరు డౌన్లోడ్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోద్ది. స్టెప్ 3, ఆ స్టెప్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి, టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకో. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.